వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి దగ్గరలో కాజా టోల్గేట్ రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో ఈ లొకేషన్ వస్తుంది. 50 ఎకరాల్లో సిఆర్డీఏ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటు రేట్లో గజం 25,000కి ఇస్తున్నాము. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఐటీ టవర్స్ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. నెల రోజుల్లో రామకృష్ణ ఐటీ టవర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వెంచర్ ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నిడమర్రికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్యాపిటల్ అమరావతికి. మా వెంచర్ దగ్గరలో 4 లైన్స్ మెయిన్ రోడ్ ఒకటి ఓఆర్ఆర్కి నందివెలుగు దగ్గర లింకప్ చేస్తున్నారు. అది 1 కిలోమీటర్ దూరంలో వస్తుంది. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ప్లాటు కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి సమయం. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సీఎం చంద్రబాబు ఈ మధ్య తరచూ చెబుతున్న అంశమిది. సామాన్య ప్రజలకు ఇదేంటో తెలుసుకోవడం కష్టమే. 90వ దశకంలో ఇలానే చంద్రబాబు ఐటీ అంటే ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఐటీ విప్లవం సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకున్నవారే. ఇప్పుడు భవిష్యత్ తరాల అవసరాల కోసం రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీని డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఏఐ, సెమీకండక్టర్స్, రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థల్ని భాగస్వామ్యం చేయనుంది. పాలనలోనూ క్వాంటమ్ టెక్నాలజీ అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ సాఫ్ట్వేర్ సేవలకు భిన్నంగా కటింగ్ ఎడ్జ్ పరిశోధన, హార్డ్వేర్ తయారీ, వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ కేంద్రం కానుందని ప్రభుత్వం చెప్తోంది. ఇందుకోసం అమరావతిలో 50 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. 2026 జనవరి 1న వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 30న క్వాంటమ్ మిషన్ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 4,000 కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్ ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. డీప్ టెక్ వ్యాలీ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 1.5 మిలియన్ ఉన్నత స్థాయి ఉద్యోగాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. క్వాంటమ్ సైంటిస్టులు, రీసెర్చర్లు, క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ అవేర్ డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డొమైన్ నిపుణులు, సిస్టమ్ ఇంజనీర్లు, కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్ వంటి వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక జోన్లుగా వ్యాలీని అభివృద్ది చేయడంపై సీఎం దృష్టి పెట్టారు. తద్వారా ఎయిర్ క్రాఫ్ట్ల తయారీలో దిగ్గజ సంస్థలు, హెచ్ఏఎల్ వంటి వాటి పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుందన్నది ఆయన ఆలోచన. క్వాంటమ్ వ్యాలీలో ఏరోస్పేస్, క్షిపణి టెక్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఆవిష్కరణలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇస్రో టెస్టింగ్ ల్యాబ్, డీఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ 2024లో 7,14,00,000 నుంచి 2035 నాటికి 50 కోట్ల రూపాయలకు చేరనుందని అంచనా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశాన్ని గ్లోబల్ క్వాంటమ్ లీడర్ గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో అధిక వాటా పొందే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ది చేస్తోంది. దేశంలోని అత్యంత వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్ 2ను ఐబీఎం సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. ఎల్ఎన్టీ సంస్థ మౌలిక సదుపాయాల్ని అభివృద్ది చేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు, హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్లను టీసీఎస్ అందించనుంది. హెల్త్ కేర్, ఫైనాన్స్, తయారీ రంగాల్లో క్వాంటమ్ సామర్థ్యాల్ని టీసీఎస్ అనుసంధానం చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం క్వాంటమ్ కంప్యూటింగ్ లో మేజర్, మైనర్ డిగ్రీ ప్రోగ్రాంలను అందించనుంది. దీనివల్ల క్వాంటమ్ ఇండస్ట్రీకి నైపుణ్య మానవ వనరుల్ని అందించేందుకు చర్యలు దోహదపడనున్నాయి. ప్రజలకు మరింత వేగంగా సేవలందించేందుకు పాలనలో క్వాంటమ్ సాంకేతికతను ప్రభుత్వం వినియోగించబోతోంది. దేశంలోనే మొదటి క్వాంటమ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ మన నుంచే అందబోతోంది.
అమరావతిలో ఏర్పాటు చేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్లో భాగం కానుంది. 2023-24 నుంచి 2030-31 మధ్య 8 ఏళ్లలో 6,003 కోట్లకు పైగా జాతీయ క్వాంటం మిషన్ ఖర్చు చేయనుంది. అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. డీప్ టెక్ రీసెర్చ్ పార్క్ అకాడమిక్ గా సహకరించేందుకు అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయం, జపాన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలు అంగీకరించాయి. ఆస్ట్రేలియాకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారం కోసం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అమరావతి స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా క్వాంటం వ్యాలీ రూపొందుతోంది. ఇందులో స్మార్ట్ సిటీ ఫీచర్లు ఉన్నాయి. ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, గ్రీన్ ఎనర్జీ గ్రిడ్స్, కాలుష్య నియంత్రణ కోసం క్యాంపస్లో విద్యుత్ వాహనాల్ని వినియోగించేలా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా వ్యాలీని హైటెక్, ఎకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దారన్నదే ప్రభుత్వ ఆలోచన. అమరావతి పరిధిలో గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ రానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో గూగుల్ ప్రతినిధులు చర్చిస్తున్నారు. అనంతవరం నెక్కల్లు మధ్య E8 రోడ్డు పక్కన 5 సర్వే నెంబర్లలో 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నట్లు తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులు CRDA అధికారులతో కలిసి శుక్రవారం నెక్కల్లులో స్థలం పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం